సో గాయస్, మనకి రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. సో దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ మీద చాలా ఒప్పందాలని రద్దు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏదన్నా ఉంటే సో అవి కూడా బ్లాక్ చేసేసింది. సో దాని రీసెంట్గా చెప్పాలంటే ఇంకా మనకి బాబర్ అజం, మహమ్మద్ రిజ్వాన్ వీళ్ళిద్దరే కూడా మరి ఇన్స్టా అకౌంట్లు కూడా బ్లాక్ చేసేసింది. అయితే దీని గురించి రీసెంట్గా మరి బాబర్ అజం తన ఇన్స్టా అకౌంట్లోనే సో తను ఒక స్టోరీ పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అయితే దాంట్లో ఏం రాస్తుందంటే కంప్లీట్గా మన ఇండియన్స్కే మరి ఫేవరబుల్గా అయితే ఆ పోస్ట్ అయితే పెడతాం జరిగింది. సో దాంట్లో ఏం రాస్తుందంటే మరి నేను ఎప్పుడైనా సరే ఇండియాలో ఆడటానికి, అలాగే ఇండియా ఆడటానికి, సో ఇండియాతో ఆడటానికి సో ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటాను. దాని తర్వాత నాకు వాళ్ళతో పాటు ఆడటం అంటే చాలా ఇష్టం. సో ఇండియా నాకు రెండో ఇల్లు లాంటిది అని చెప్పేసి సో దాంట్లో అయితే ఆ పోస్ట్లో రాస్తుంది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఈ ఉగ్రదాడి వల్ల మమ్మల్ని అయితే మరి మీతో ఆడనీయకుండా చేస్తున్నారు కాబట్టి సో మరి ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉగ్రదాడిలో మేము క్రికెటర్స్ ఎవరు కూడా పాల్గొనలేదు. సో దాని తర్వాత మరి ఈ ఉగ్రవాదాన్ని మరి ఎవరు నడిపిస్తున్నారో ఇదంతా మాకు తెలుసు. సో దాని తర్వాత మరి ఆ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మరి ఆర్మీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం మరి మాతో కూడా ఆడుకుంటుంది. సో మరి దీని గురించి వాళ్ళు ఆలోచించాలా. మరి దీనివల్ల మరి పాకిస్తాన్ పౌరులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీ ప్రయోజనాల కోసం మరి ఇలా చేయటం వల్ల ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగిలిద్ది అని చెప్పేసి కూడా తను మరి పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా అలాగే ఇండియాకి ఫేవరబుల్గా అయితే మాట్లాడడం జరిగింది. సో అయితే చివరిన ట్విస్ట్ ఏంటంటే మనకి ఆ పోస్ట్ బాబర్ అజం అకౌంట్ నుంచి వచ్చినా సరే అది బాబర్ అజం సొంతగా రాసింది కాదు అది. సో ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దాని తర్వాత మరి ఈ విధంగా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇదైతే అంత రియల్ కాదు. సో దీన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.